ఓకే అండి. మన ప్రతి తెలుగు రైతుకి నమస్కారం. మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకి వాస్తవంగా ఇప్పుడు ఎల్‌ఎన్ ఎఫెక్ట్ చాలా విపరీతంగా ఉంది. కొన్ని చోట్ల కొద్ది వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల అసలే పడట్లేదు. సో, దీనివల్ల చాలా చోట్ల నారనేది నారుమళ్ళల్లోనూ, నర్సరీలోనూ ఆగిపోయింది. కొంతమంది రైతులు కొంతమందికి 50 రోజుల నారుంది, 60 రోజుల నారు కూడా ఉంది. కొంతమందికి నీళ్ళ సౌకర్యం ఉన్నటువంటి వాళ్ళు వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో, ఎందుకు మళ్ళీ కొంతమంది నీళ్ళ సౌకర్యం ఉన్న వాళ్ళు మాత్రమే వేయాలి అని ప్లాన్ చేస్తున్నారంటే, వాస్తవంగా అయితే ఏరియా అయితే తగ్గింది, ఆసక్తి అయితే ఉంది, పెంచుకోవడం జరిగింది. వర్షాలు ఉంటాయిలే, సరే మనం చేద్దాం అన్న ఆలోచనతోటి విత్తనాలు కొనడం, నారు ఇవ్వడం జరిగింది. కానీ పొలానికి వచ్చేసరికి ఇప్పుడు వేసే టైంకి వచ్చేసరికి వర్షాలు లేవు. మొక్కలు పెట్టినా కానీ బతుకుతాయా లేదనే టెన్షన్తో ఉన్నారు. సో, నీళ్ళ సౌకర్యం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు వేస్తూ ఉన్నారు. సో, వాళ్ళకు కూడా వేసే వాళ్ళకు కూడా ఇప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ఇప్పుడు మీరు వేసామంటే వేసినట్టు కాకుండా మీరు వేసేటప్పుడు చాలా మనం ఒక చిన్న టిప్పు పాటిస్తే చాలు, మనకి పెట్టిన మొక్క పెట్టినట్టే బతుకుతుంది, ఇలా చనిపోకుండా. అందుకే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో, ప్రతి మొక్క చాలా వాల్యుబుల్. సో, మనం ఎంచుకున్న నారు, మనం సెలెక్ట్ చేసుకున్న వెరైటీ ఇది ఇలా చనిపోతే మళ్ళీ ఇదే మొక్క కొనకు రావాలంటే మనకి ఇప్పుడు ఎక్కడ నెట్లో ఉండడం లేదు. సో, మీరు ఎంచుకున్న విత్తనం అనేది సేమ్ వెరైటీ దొరకడం లేదు. సో, దీనికి ఆల్టర్నేషన్గా దొరికిద్ది కానీ సేమ్ విత్తనం అయితే దొరకదు. సో, అందుకని ఇప్పుడు మనం చిన్న తప్పు రేపు ఇలా మొక్కలు చనిపోవడానికి కారణం అవుతుంది. ఎవరైతే ఇప్పుడు బోరు కింద, బావి కింద వేయాలని ప్లాన్ చేస్తున్నారో, వేసిన వాళ్ళు కూడా సరే మొక్కలు కొంచెం ఎండకు తట్టుకొని, వాతావరణ ఒత్తిడిని కూడా తట్టుకొని బతకాలి. ఆ విధంగా ఉండాలంటే హార్ట్ అనేది ఒక మందు తక్కువ రేట్లో మనకి ఇప్పుడు మార్కెట్లో వాస్తవంగా వాటర్ అవసరం. సో, ఈ ఎండకి వేడికి బాగా తట్టుకొని మొక్క చాలా వరకు 50% చనిపోకుండా బతికేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి. దానికి నేను లాస్ట్ ఇయర్ కూడా, అంతిమ సంవత్సరం కూడా అక్కడక్కడ కొంతమంది రైతులకి బెట్టనటువంటి రైతులకి వాళ్ళకి ఇచ్చాను. సో, ఇప్పుడు మీకు కూడా ఈసారి ఎవరైతే మొక్క పెడుతున్నారో పెట్టేటప్పుడే హార్ట్ అనే మందునండి, హార్ట్ ప్లేస్ చాలా చోట్ల చనిపోతున్నాయండి. చనిపోకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది హార్ట్. ఇలా ఎండవేడికి, ఎండ తీవ్రతకి మొక్కలు చనిపోకుండా బ్రతకాలి అని అనుకుంటే, పెట్టిన మొక్క పెట్టినట్టే చాలా వరకు అంటే 99% బ్రతకాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హార్ట్ అనే మందు అండి. ఇది చాలా తక్కువ రేటు, ఫార్మర్కి, రైతుకు చాలా తక్కువ రేటు. ఇది వేర్లు ముంచి, ఈ హార్ట్ అనే మందులో వేర్లు ముంచి మనం పెట్టగలిగితే పెట్టిన మొక్క పెట్టినట్టే బతుకుతుంది. లేదు అక్కడ మిస్ అయింది, మనం మొక్కలైతే పెట్టేశాము, టయానికి అందలేదు ఈ మందు అని అనుకుంటే, మనం పైపాటి పిచికారీ కూడా దీన్ని లీటర్ వచ్చేసి 2 ఎకరాలకి వాడేసుకోవచ్చు. ఏదైనా మందులో కలిపి వాడాలి, సింగిల్గా వాడకూడదు. ఎందుకంటే ఇందులో హై క్వాలిటీ, హై కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి హ్యూమిక్ యాసిడ్ 12%, సివిడ్ ఉంది, మినరల్స్, విటమిన్స్, ఇలా 4 రకాలు ఉన్నాయి ఈ హార్ట్ అనే మందులో. ఇది హాఫ్ లీటర్ కేవలం ₹450 రైతుకి 2 నుంచి అంటే 12 ట్యాంకులకు వచ్చింది. అంటే దాదాపు 240 లీటర్ల నీటికి కలిపి దీన్ని వాడుకోవాలి. సింగిల్గా అయితే వాడకూడదు. దీన్ని డబుల్ కాంబినేషన్ అంటే లైట్ పోలీస్ కానీ, రీజెంట్ కాన్ఫిడర్ కానీ వాటితో పాటు కలిపి వాడాలి. దీన్ని సింగిల్గా వాడాలనుకుంటే మీరేం చేస్తారంటే ఈ హాఫ్ లీటరే దాదాపు ఒక 2.5 ఎకరాలకు సింగిల్గా వాడండి. మొక్కలైతే ఎండకి వడబడకుండా, అలాగే అధిక వర్షాలకు కూడా, అధిక నీటికి కూడా ఉరకెత్తి చనిపోకుండా కాపాడుతుంది హార్ట్ అనే మందు. ఇది మీరు గుర్తుంచుకోండి అండి. ఇది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంతే. ఇలా వాడితే అంటే దీంట్లో ఉన్నట్టు హ్యూమిక్ సివిడ్, ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే హ్యూమిక్ యాసిడ్ అనేది డూప్లికేట్ ఉంటుంది, ఫ్లాక్స్ ఉంటుంది, పౌడర్ ఉంటుంది, గుళికలు ఉంటుంది, చెత్తలాగా కూడా ఉంటుంది. సో, అవి కాదండి. ఈ హ్యూమిక్ యాసిడ్ చాలా హై కాన్సన్ట్రేషన్, చాలా తిక్కుగా మందంగా ఉంది. ఇందులో 12%, మరీ ఎక్కువ శాతం ఉండకూడదు. అలాగని 36, 48, 90 రూపంలో, మనకి 95 రూపంలో, 98 రూపంలో హ్యూమిక్ యాసిడ్లు ఇలా మార్కెట్లో ఉన్నాయి. పైపాటుగా పేరు హ్యూమిక్ యాసిడ్ 100% ఇచ్చినా, 90% ఇచ్చినా మనకి లోపల మందు అనేది నీళ్ళుగా అంటే మనకి ఉంటుంది కదా, బొగ్గు నీళ్ళు లాగా ఉంటాయి. కానీ మన ఈ హార్ట్లో మందు అలా ఉండదండి, చాలా మందంగా తిక్కుగా ఉంటుంది. ఒక 200 లీటర్ల నీటిలో ఇది ఒక మూత కొద్దిగా ఉంటుంది. ఇదిగో ఈ హార్ట్ యొక్క మూత ఉంది కదా, ఈ మూత మందు 200 లీటర్ల డ్రమ్ములో ఈ మూత యొక్క మందు కేవలం ఇంత మందే తీసుకొని పోయండి. నీళ్ళన్నీ మొత్తం నల్లగా అయిపోతాయి. ఎక్కడ పాలు పోసినా కానీ తెలుపు కనపడవు, అంత క్వాలిటీ ఉంటుంది.
ఇది క్వాలిటీయా కాదని చెప్పేదానికి మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంత బెస్ట్ క్వాలిటీ అండి. ఇప్పుడు ఎవరైతే మొక్కలు డల్గా ఉన్నాయి, కొంచెం యాక్టివేట్గా లేవు అనుకుంటారో హార్ట్ని ఒక 2 ఎకరాలకి మీరు ఏదైనా టెక్నికల్లో కలిపి కొట్టండి. తప్పకుండా మొక్కలు చనిపోకుండాను, అలాగే బెట్టకి వడబడకుండాను ఉంటుంది. ఎక్కువ రోజులు మినిమం మనం తడి అందించేంత వరకు బతికే ఉంటుంది ఈ హార్ట్ అనే మందు వాడగలిగితే. సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. తక్కువ రేటే 2 నుంచి అంటే 12 ట్యాంకులు చిన్న మొక్కలు కాబట్టి 2.5 ఎకరాలకి 3 ఎకరాలకు కూడా వాడుకోవచ్చు, చిన్న మొక్కలు కాబట్టి. అయితే దీన్ని పోలీసు లాంటి టెక్నికల్లోను, రీజెంట్ కాన్ఫిడెంట్ టెక్నికల్లోనూ వాడాలి. మళ్ళీ బయోలో కలిపి వాడకూడదు. దీన్ని సాయంత్రం పూటే కొట్టాలి, ఉదయం కొట్టకూడదు. ఏమైందని సాయంత్రం పూటే కొట్టాలి. అలాగే తైవాన్తో ఈ మందుని, ఏ మందైనా సరే తైవాన్తో మాత్రమే ఇటువంటి మందులు ఇప్పుడు చిల్లికి వాడటం ఉత్తమం అండి. సో ఇది ఇక దీని యొక్క బెనిఫిట్సే, నెగిటివ్స్ అయితే లేవు. దీనికి సంబంధించి బెనిఫిట్స్ మాత్రం చాలా మంచిగా ఉన్నాయి. మనకి కేఎన్ బయోసైన్స్ నుంచి ప్యూర్ క్వాలిటీ ఇది. కంపెనీ అయితే సూపర్ డూపర్. ఈ ఎండను తట్టుకునే శక్తి ఉంటుంది. అలాగే ఆకు తొందరగా వడబడదు. వేరు వ్యవస్థ కూడా అల్టిమేట్గా డెవలప్ అవుతుంది. మెయిన్ ఏంటంటే వేరు వ్యవస్థ బాగా వేగవంతంగా వృద్ధి చెందుతుంది. తెల్లవేరు తల్లివేరు డెవలప్ అవుతుంది. ఎందుకంటే హ్యూమిక్ ఉంది, సీవిడ్ ఉంది, మినరల్స్, విటమిన్స్. సో ఇది వాడటం వల్ల మనకి మైక్రోన్యూట్రియంట్స్ కూడా పెద్దగా అవసరం ఉండదు. సో అందుకని ఇది అన్ని రకాల ఒక తెగులు మందులో తప్ప పురుగు మందు, అలాగే దోమ మందు, ఏ మందులైనా కలిపి వాడుకునే బెస్ట్ మందు హార్ట్ అండి. సో దీన్ని గ్రోత్ ప్రమోటర్గా వాడుకోవచ్చు. అలాగే మనకి సైడ్ బ్రాంచెస్ అదనంగా రావడం దానికి కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే హ్యూమిక్ సీవుడ్ ఉంది కాబట్టి తెల్లవేరు తల్లివేరు 2 డెవలప్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మినరల్స్, విటమిన్స్ అంటే మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఇందులోనే ఉన్నాయి కాబట్టి మనకి ఫార్ములా 4, 6కి వెళ్ళే అవకాశం లేకుండా కూడా ఉంటుంది ఇది వాడితే. ఇది ఆల్రెడీ నేను అసలు నార్మల్ దశలో కొంతమందికి ఇచ్చాను, మంచి ఫీడ్బ్యాక్ ఉంది, మంచి రిజల్ట్ ఉంది. స్లోగా ఉన్న మొక్కలు కూడా వేగవంతంగా డెవలప్ అయినాయి. సో అలాగే హ్యూమిక్ మీరు ఏదైతే పొలాలు వేసి ఉంటారో మీరందరూ దీన్ని తక్కువ డోసు ఉండే లీటర్ నీటికి 2 ml మాత్రమే, 3 ml అయితే వేయకూడదు. మీకు ఒకవేళ 6 ట్యాంకులే పడితే మీరు ఖచ్చితంగా 6 రోజులు 12, 120, 130, 6 రోజులు 12 అంతే కదా, 12 రోజులు 24. తక్కువ డోసే వాడండి. అంటే 240 ml మాత్రమే వాడండి. మిగిలిన పావు ఉంచుకోండి. తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ వాడుకోండి. అంతేగాని హ్యూమికే కదా అని చెప్పేసి, మినరల్స్, విటమిన్స్, సీవిడే కదా అని అంటే మిగతా బ్రాండ్లతో పోల్చుకుంటే మీరు ఇప్పుడు దాకా వాడింటారు హ్యూమిక్ ఏమందులో కొడితే ఏముంటుంది అనుకోవచ్చు. కానీ అలా కాదు. ఇది మాత్రం హైలీ కాన్సన్ట్రేషన్, ఎక్కువ క్వాలిటీ, అధిక థిక్నెస్ ఉన్నటువంటి ప్యూర్ క్వాలిటీ కాబట్టి మనం ఖచ్చితంగా 2 ఎకరాలకి ఖచ్చితంగా వాడాల్సిందే. అంటే 12 ట్యాంకులకి ఇది వాడాల్సిందే. అలాగని మీరు ఎకరానికే దీన్ని వాడితే మాత్రం మొక్కలు తొందరగా హార్డ్ అయిపోతాయి. కొంచెం యాక్టివేట్గా ఉంటే బాగానే ఉంటాయి. తెల్లవేరు తల్లివేరు బాగానే డబ్బులు, కానీ పెళ్ళిసి అయిపోతాయి, హార్డ్ అయిపోతాయి. అందుకని దీన్ని మాత్రం తక్కువగా వాడండి. మీకు ఇప్పుడు ఇది అత్యంత అవసరం ఈ రోజుల్లో. ఎలా మనకి మంచి వర్షాలు కురిసేదాకా, నీళ్లు అందుబాటులోకి వచ్చి మనం పెట్టుకునేదాకా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని సాయిల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. మందు కట్టలో కూడా యూరియా, డిఏపి, పొటాష్ లాంటి అన్ని వాటిల్లో కలుపుకోవచ్చు. సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఇది ఎకరానికి లీటర్ కనుక మనం మట్టి, తడి ఇసుక లేదా బియ్యము, నూకలు సరిపడా, ఎకరాకు సరిపడా మనం ఎంత చల్లగలుగుతామో అంతలో దీనిలో ఇది 1 లీటరు మందు, ఒక 2 లీటర్లు వాటర్ తీసుకొని కలిపేసుకొని అప్పుడు తడి మట్టి కానీ తడి ఇసుక కానీ వాటిలో కలిపి నీళ్లు పెట్టేటప్పుడు లేదా వర్షం పడేటప్పుడు చల్లేసుకుంటే దీంట్లో ఉన్నటువంటి మందు డైరెక్ట్గా భూమిలోకి ఇంకిపోయిందంటే మొక్క యొక్క వేరు కాడికి వెళ్ళిపోద్ది. వేరు దగ్గరికి వెళ్ళిపోయి తల్లివేరు తెల్లవేరు డెవలప్ అవడంతో పాటు మొక్కకు రెసిస్టెన్స్ పవర్, అలాగే మొక్క ఎండకి బెట్టకి తట్టుకునే కెపాసిటీ హ్యూమిక్, సీవిడ్, అలాగే మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి కాబట్టి సేఫ్గా ఉంటుంది మొక్క. సో ఇలా మనం భూమి సాయిల్ ఫెర్టిలిటీ అంటాము. అంటే భూమిని కూడా సారవంతం చేసుకోవడానికి ఇదైతే హార్ట్ ఎకరానికి లీటర్ అవసరం. మందు కట్టలకి ఆల్టర్నేషన్గా కొంత మందు కట్టల ఖర్చు తగ్గించుకుందాం అనుకున్న వాళ్ళు మీరు దీన్ని ఎకరానికి లీటర్ చొప్పున, అంటే లీటర్ అంటే ఎంత, 850, 900 రూపాయలు ఎంత అవుద్ది, 850, 900 అవుద్ది. ఈ 900 మనకి దాదాపు ఒక 2 కట్టలు మందు కట్టల వాల్యుయేషన్తో అంటే దానికి ఆల్టర్నేషన్గా పనిచేస్తుంది, దానికి పోటీగా పనిచేస్తుంది ఈ హార్ట్ అనే మందు. ఎలాగైనా మనం దీన్ని వాడుకోవచ్చు. సాయిల్ అప్లికేషన్ మందు కట్టలో కానీ మట్టిలో కానీ కలిపి చల్లేసుకొని నీళ్ళు అన్నబెట్టాలి. చల్లిన తర్వాత లేదా వర్షం అన్న పడాలి, అప్పుడు మాత్రమే దీన్ని మనం ఉపయోగించాలి. మనం చల్లేసి ఇంటికి పోయి వర్షం పడపోయినా నీళ్ళు పెట్టపోయినా ఉపయోగం ఉండదు, ఎండకి ఆవిరైపోద్ది ఈ మందు. సో అందుకని హార్ట్ అనే మందుని ఇక్కడ పాస్ చేయలేదు.